హలో హాయ్ అండి, వెల్కమ్ టు సోమ్కా ఛానల్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదైతే కన్నా బేస్వారం పొద్దున్నే అండి, గురువారం రోజు. ఇంకా నేను వాషింగ్ మిషన్కి అయితే కన్నా బట్టలు వేయలేదు. 1 వీక్ ఎలా ఉండిపోయాను బట్టలు ఉతుకన్నా అని అనుకున్నాను. ఇంకా మా వారికి అయితే వాషింగ్ మిషన్ వెనక మనము పైపు వాటర్ కనెక్షన్ ఇస్తాం కదా, అదైతే కొంచెం లీకేజ్ వస్తుందండి. కనెక్షన్ అయితే మేము బాక్స్ పెట్టుకున్నాము, అది కానీ అక్కడ కనెక్షన్ ఇచ్చి వాటర్ కానీ వాషింగ్ మిషన్ ఇస్తా అంటే ఆ వాటర్ అంతా కరెంట్కి ఎందుకు వచ్చేస్తుంది, 1-2 ప్రాబ్లమ్స్ చేసుకునేది ఎందుకు అనేసి నేను బట్టలు వేసేటప్పుడే గుర్తు వస్తుంది. అప్పుడు చెప్తే నేను ఇంత తెల్లారితో షాపులు తీయండి అంటాడు, నైట్ చెప్తే కానీ రేపు పొద్దున్నే వేసుకుందాం అంటాడు. అట్లయి తనకైతే చెప్పడం మర్చిపోయాను నేను. ఇంకా సరేలే అనేసి ఇంక తెల్లారితో ఇంకా మా పాపకి హాలిడేసే కదా, నేను ఉతికితే తను తేలేసి సారే వేస్తుందిలే అనేసి ఆల్రెడీగా నేను కొన్ని అయితే కానీ ఉతికేసాను చూడండి. ఈ పొడవుకి వేసేసాను. అంటే మా బిల్డింగ్లో 4 ఇళ్ళు ఉంటాయి, నలుగురికి 4 కమ్మీల్లాగా అట్లా అండి. ఒక ఆంటీకి నాకు అనేసి నేనే కట్టేశాను. ఆంటీది మేము ఇద్దరం వేసుకున్నాం. సో ఇంకొక వచ్చి వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి కదా. ఇంకా నేనైతే కన్నా బట్టలు అంతా ఉతికేసాను. 6కి వేసుకున్నాను కరెక్ట్గా, 5:30కి లేసేసాను. అంటే మనకు తొందరగా తెల్లారిపోతుంది కదా. 5:30కి లేసేసాను. నేను బట్టలు 6కి వేసుకున్నాను, కాఫీ కానీ తాగేసి. 6కి వేసుకుంటే 8:30 అయిందండి. ఇంకా మొత్తం ఉతికేసి ఆరేసాను. ఇంకా ప్లేస్ అయితే సరిపోలేదు, ఎందుకంటే 1 వీక్ బట్టలు కదా. ఇంక ఇవి కూడా కడిగి ఆరబెట్టేసాను. మాకు ట్యాంక్లో ఉంటే ముంచుకోవాలా. ఇంకా నేనైతే వాషింగ్ మిషన్కి వేసుకుని వస్తాను, అస్సలు బట్టలు ఉతికే పైకి రాను. ఇంకా ముందు అయితే నేను కూడా పైన ఉతుకునేదాన్ని అండి. 3 ఇయర్స్ నుంచి అయితే నేను ఉతకను, ఎందుకంటే వాషింగ్ మిషన్కి వేసుకునేస్తా. 3 ఇయర్స్ బ్యాక్ నాకు మోకాలు నొప్పులు ఒకసారి ఇట్లా ఉతికేసి ఎక్కువ హెల్త్ ఇష్యూ వచ్చేసింది. అప్పుడైతే కనుక ఇంకా మా వారు ఆ రోజు సాయంత్రమే తీసుకెళ్ళి తీసేసాడు వాషింగ్ మిషను. ఇంక నేను అది అయిపోయింది, ఇంకా స్నానం చేసి కిందకి వెళ్ళి ఇంకా పూజ కానీ చేసుకుని వేస్తున్నాను చూడండి. ఇది బేస్వారం రోజు పొద్దున్నే అనమాట. ఇంకా బట్టలు అయిపోయాయి కదా, ఇంకా స్నానం చేసి ఇంట్లోకి వచ్చేలోపు మా పాప అంతా క్లీన్ చేసేసింది. ఇంకా నేను మళ్ళీ కొన్ని పూలు కానీ చెట్లోటివండి, ఆ మందారాలు నేను ఆల్రెడీ చెట్లు చూపించాను కదా, ఆ వీడియో అప్లోడ్ చేయలేదేమో, దీంట్లోకి యాడ్ చేయడా. నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చేస్తానండి. అదే పనిగా మందారం చెట్లే తెచ్చిపెట్టుకున్నాను, కామాక్షమ్మ కోసం, రాజరాజేశ్వరి కోసం మాత్రమే. ఆ తల్లులకి మందారాలతో పూజ చేయాలనేసి. ఇంకా నేను ఇట్లా బేసం రోజు అయిపోయింది కదండి. ఇంకా మళ్ళీ తినేసి కానీ ఇంకా ఇంట్లో పని కానీ ఉంటుంది కదా, అవి కానీ కొంచెం చూసుకునేసాను, అంట్లు కానీ తోముకునేసి. ఇంకా చెట్లు కానీ ఉసిరి చెట్టు, మారేడు దళ్ళము, తొలల చెట్టు నేను ఇంటి ముందర పెట్టుకుంటానండి. నా వీడియోస్లో చాలా వాటిలో చూసింటారు. ఖచ్చితంగా ఇట్లా పెరుగు పసుపు కలుపుకునేసి మళ్ళీ వాటర్ వేసుకునేయండి, అప్పుడు బాగా మిక్స్ అవుతుంది. ఇంకా చెట్లకైతే కానీ నేను పసుపు రాసి బొట్లు కానీ అంతా పెట్టేశాను, మీకు ఆల్రెడీగా చూపించాను కదా చాలా వీడియోస్లో. ఇది అయితే కన్నా ఈవినింగ్లే అండి. ఇంకా నేను రేపు ఏ చీర కట్టుకుంటాను అనేసి ముందే బ్యాంగిల్స్ అయితే వేసుకునేన్నాను. ఇంకా పసుపు కానీ రాసేసాను అనమాట. ఇంకా రాసేసి ముగ్గు కానీ పెట్టేద్దాము అనేసి. నేను ఎందుకంటే ఆల్రెడీ ఇదంతా వీడియో తింది, మీకు చాలా వీడియోస్లో చూపించాను నేను ఎలా ముగ్గు వేసుకుంటాను ఏమి అవంతా అనేసి, అందుకని ఇంకా పర్టికులర్గా చూపించలేదు. ముందు అయితే కన్నా కలర్ పసుపు అనేసి ఇంకోటి వస్తుంది కదండి ఇల్లు, దాంతో పెడతాను. ఎందుకు అవి సక్రంగానే అతుక్కోవండి పెడితే కూడా, అందుకే నేను దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాను. మా అమ్మ వాళ్ళలో అయితే అదే పెట్టేవాళ్ళము. ఇంకా అక్కడైతే కన్నా అలికేది ఉండేది పేడతో, కానీ మాకైతే కన్నా ఎంత పెద్ద ముగ్గులు వేసుకునే వాళ్ళమో. నాకు ముగ్గులు బాగా వస్తాయి, నాకు ఇష్టం కూడా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవాలంటే. ఇంకా సరేనే అట్లంతా వేసుకునేసేదాన్ని. ఇంకా కలర్స్ ముగ్గు వేద్దామంటే టైం అడ్జస్ట్ అవ్వలేదు. ఇంకా సరేలే అనేసి మామూలు ముగ్గు వేసుకునేసినాను అనమాట. నాకు బాగా మెలికల ముగ్గు అంటే ఇష్టం అండి. ప్లేస్ అయితే ఉండదు, ఇంకా కస్టమర్లు వచ్చేస్తారు, తొక్కేస్తారు అట్లంతా. కానీ మోస్ట్లీ కొత్త వాళ్ళు అయితేనే ఎవరన్నా తొక్కేస్తారు, కానీ పాత వాళ్ళు వస్తే దూరం నుండి వస్తారు, అను మీ ఇంటి దగ్గర ముగ్గు తొక్కాలని అనిపించదు, అంత బాగుంటుంది, ఎంత బాగా ముగ్గు వేసుకుంటావు నువ్వు అనేసి. ఇష్టంతో చేస్తే ఏదైనా బాగుంటుందండి. ఇట్లా మెలికల ముగ్గు వేసుకుని వేస్తే బాగా నచ్చుతుంది నాకు. దీనికి మనము బార్డర్లాగా ఎర్రమన్ను గీస్తే శుద్ధతో వేద్దాం అనుకున్నాను యాక్చువల్గా ముగ్గు అయితే. కానీ నేను ఇంకా శుద్ధతో వేస్తే నేను శుద్ధ కూడా నానబెట్టిండలేదు. అవి ఎక్కడ దొరుకుతాయి ఏమని కూడా నేను వీడియోలో ఆల్రెడీగా చెప్పానండి. మనం ఇవన్నీ తొందరగా చేసుకునేనాం అనుకో, బేస్వారం రోజు అట్లా మనకు శుక్రవారం పొద్దున్నే దీపం అట్లా పెట్టుకుని వెళ్తే తెల్లవారుతలు వేస్తానే స్నానం చేసి దీపం పెట్టుకునేచ్చు. ఇంక ఇదైతే కన్నా నేను ముగ్గులో పసుపు కుంకుమ పెట్టనండి, ఎందుకంటే మనం నడుస్తాము ఒకవేళ పొరపాటున తొక్కేస్తాము. నేను పసుపు కుంకుమ అనేది దేవుని దగ్గర ఒక నెలకు ఒకసారి పసుపు కుంకుమ మారుస్తానమాట. ఆ పసుపు కుంకుమ తొక్కకూడదు, దేవునికి అమ్మవారికి ఇచ్చిండేది, అది ఎంతో కొంచెం శక్తి గలది అని సెంటిమెంట్ అనమాట. ఆమెకి ఇచ్చిండే పసుపు కుంకుమ మళ్ళీ మనం ధరిస్తాం కదా, గుమ్మాలు గాలంటే పెడతానేమో కానీ నేను మాత్రము ముగ్గులో మాత్రం పసుపు కుంకుమ పెట్టనండి, గుమ్మం మాత్రమే వాడతాను.
వాడతాను. నేను ఇట్లా కలర్ వస్తాయి కదా, అది పసుపు లాంటిది కుంకుమ అని తెచ్చుకుంటాను, అది మాత్రమే యూజ్ చేస్తాను. ఇది కూడా మెలికల ముగ్గే అండి. ఇది 8 చుక్కలు 2 వరుసలు 2 వచ్చేదాకా సరే అనమాట. ఈజీనే ఏళ్ళు అనుకుంటే. నేను ఇదైతే పూర్తిగా చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇంక అందరికి వచ్చేసి ఉంటాయిలే అనేసి. ఇక్కడైతే నీట్గా కడిగేసి తుడిచేసి నేను ఒక 2-3 సార్లు తర్వాత వేస్తాను. వెంటనే ఆరిపోవాలండి నాకు, ఎందుకంటే ఎవరిని వస్తే మళ్ళీ కచ్చా పచ్చాగా తొక్కేసినట్లు అట్లా అయిపోతుంది అనేసి ఇంకా ముగ్గు పిండితోనే వేసేసాను. ఇంకా మార్నింగ్ అండి, శుక్రవారం మార్నింగే ఇంకా దీపం కానీ పెట్టేసాము, పూజ కానీ అయిపోయి. ఇంకా లక్ష్మీదేవిది ఒకటి మట్టి బొమ్మ ఉందండి, అదైతే కానీ ఒక 50 రూపాయలే. నేను దానికి కలర్స్ కూడా దిద్దాను అనమాట. ఇంకా మొన్న అన్నీ ఎత్తేసాను కదా పూజా రూమ్లో, ఎక్కువ పెట్టుకోకన్నా, ఎందుకంటే నాకు అడ్జస్ట్. ఇది ఉసిరి చెట్టు అండి, ఇదే అండి మారేడు దళము. శివుడికి ఒక్క ఆకు ఇస్తే చాలండి, అవి 3గా ఉంటాయి, 3 కలిపితే ఒక ఆకు అనమాట. అది తొలచి చెట్టు పక్కన. ఇంక ఇదే అండి మట్టి బొమ్మ నేను చెప్పాను కదా లక్ష్మీదేవిది అనేసి. నేను దీనికైతే కానీ కలర్లు దిద్దానండి, 50 రూపాయలే అండి. ఇది ఎంత అందంగా ఉంది, ఎంత కలగా చూడు. కళ్ళు, ఐబ్రోస్ అవంతా నేనే దిద్దానండి. ఓన్లీ మనకు ప్లెయిన్గా వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళే వేసిచ్చేయండి అక్క కలర్స్ అంటే కూడా వేయించేస్తారు. మహా అంటే ఎక్కువ కూడా ఏం తీసుకోరండి, ఇంకో 50-100 తీసుకుంటారు. నేనే వేసుకున్నాను చైన్ అవంతా. ఇది చాలా రోజులు అయిపోయి చేసి ఇట్లంతా. ఇంకా సర్లే అనేసి మీకు చూపిస్తాను చూడండి క్లియర్గా. ఇవికి కాసులు మనకి బ్లౌజులకు వస్తాయి కదా, ఇంకా ఆ కాసులు కూడా నేను అట్లా కాయిన్స్ టైప్ అట్లా అతికిచ్చాను. ఇంకా అమ్మవారికి కూడా కుంకుమ పెట్టేసి పసుపు రాస్తున్నానండి గడ్డానికి. మనము ఏ పటంకైనా ఏ విగ్రహానికైనా ఖచ్చితంగా ఆమెకి కుంకుమ పసుపు అనేది నిండుగా పెట్టాలి. స్టిక్కర్ పెడతా అంటే ఇది ఊడిపోతుంది, స్టిక్కర్ పెట్టి కింద కుంకుమ పెడితే చాలా అందంగా కనిపిస్తుంది. కానీ ఇది చాలా చిన్న బొమ్మ కదా, అందుకే కనిపించేది అనమాట. అందుకనేసి పైన వాళ్ళు గొడుగు టైప్ ఇచ్చి బాల్స్ కూడా ఇచ్చారండి. ఇది నేను అంగళ్ళ దగ్గర తీసుకున్నాను, చాలా బాగుంటుంది. నాకు ఏదన్నా చీర అట్లా కట్టుకుంటే ఆ చీరలోకి మ్యాచింగ్ గాజులు ఫుల్గా వేసుకోవటం ఇష్టం అండి. ఎంత ఫుల్గా అంటే ఇంకా పడితే కూడా వేసుకుంటాము. ఇవి నేను ఎదిగిన పొంగునూరు జాతరలో పట్టు శారీలోకి తెచ్చుకున్నాను, కానీ ఈ శారీలోకి బాగా నచ్చి. ఇవి చాలా ఓల్డ్ శారీస్, బ్లౌజ్ సరిపోతుందో లేదో అనుకున్నాను, కొంచెం బాగా వెయిట్ అయిపోయి, కానీ కరెక్ట్గా సరిపోయిందండి, ఏం చేంజ్ అవ్వలేదు. కానీ ఇది ఎప్పుడుదో ఈ మధ్య కొంచెము సరేలే అనేసి అంత కొంచెం కంట్రోల్లో ఉండే, అందుకే సరిపోయింది. ఇలాంటి సరిపోయింది బ్లౌజు. చూడండి పసుపు కుంకుమ పెట్టింటే ఎంత నిండుగా ఉందో. ఇంకా సరేలే అనేసి నేను అమ్మవారికి మల్లెపూలతోనే, ఇంకా ఫ్రైడే కదండి, ఇంకా పట్టంకి ఎంత కళగా ఉంటుందండి మా ఇంట్లో లక్ష్మీదేవి అయితే కన్నా. మనం ఎప్పుడైనా కొత్త ఫొటోస్ తీసుకోవాలంటే కూడా కళగా ఉందా లేదా ఫేసు చూసి తీసుకోవాలండి. ఇంకా కలిసానికి పసుపు కానీ రాసి అట్లా కలిసి చూడండి. నేను ఇక్కడ పెట్టాను కదా, ఇక్కడ చిల్లరు గవ్వలు, గోమతి చక్రాలు, చిట్టి గాజులు అవన్నీ వేసి అక్కడ పెట్టానండి. ప్రస్తుతానికి నేను ఇది నైవేద్యంగా బెల్లం ముక్క అయితే పెట్టానండి, పాయసం అయితే చేసి పెడతాను. ఇంకా కొబ్బరికాయ అయితే లాస్ట్ వీక్ అయితే నేను పెట్టిండ్లండి, ఎందుకనేసి ఇంకా తెలియదు ఏముంది. ఇంకో 5 days అయితే పూజ చేయలేదు, ఇంకప్పుడైతే కొబ్బరికాయ ఏం పెట్టలేదు. నేను ఇంకా సర్లే అనేసి ఈ కొబ్బరికాయ ఇంక ఈ వారం పెట్టాను, ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టలేదు. ఇంకా రేపు 7 శనివారాలు పూజ స్టార్ట్ చేస్తాను, లేదా ఈవినింగ్ నేను ఉప్పు దీపం పెడతానండి. ఉప్పు దీపం పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎట్లా ఏమనే ప్రాసెస్ చెప్తాను. తెల్లారితో అయితే టైం సరిపోలేదు. ఇది ఏ రోజన్నా స్టార్ట్ చేసుకోవచ్చండి, మీరు ఫ్రైడే నుంచి ఫ్రైడే వరకు పెట్టుకోవచ్చు. లేదనుకుంటే ఐశ్వర్య దీపం అండి, మనం ఎంత సంపాదించినా మొదటికే వస్తానము అనుకుంటే కనుక నేను చెప్పినట్లు మీరు ఆ దీపం అండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే కనుక పెడతాను. నేను ఈరోజు చేసేసి కానీ మీకు ఇది ఫొటోస్ యాడ్ చేసి మరీ చెప్తాను నీ విషయము. నేను ఈరోజు ఈవినింగ్ కానీ అట్లా చేసేసి ఈవినింగ్ కూడా పెట్టుకోవచ్చు, వారం పొడుగు కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఉప్పు దీపం ఎలా పెట్టిందండి. ఓకే అండి, బాయ్ అండి. నెక్స్ట్